నమస్తే. స్పెషల్ న్యూస్ చూసినట్లయితే ఢిల్లీ పీఠం ఎట్టకేలకు బీజేపీ కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 36 రావాల్సి ఉంటే మరి 27 సంవత్సరాలు పట్టింది బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించడానికి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే బీజేపీ మరి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుందని చెప్పొచ్చు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఘోరంగా పరాజయం పాలవడం జరిగింది. 77 స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ ఒక్కసారి కూడా దాని యొక్క ప్రభావం అనేది చూపించలేదు. మరి ఎంత ఘోరంగా విఫలమైందంటే బీజేపీ ముందు చిత్తుగా ఓడినటువంటి కాంగ్రెస్ మరి తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఘోర పరాజయం చెందడం జరిగింది. పర్వేజ్ సింగ్ వర్మ చేతుల్లో ఓడిపోయినటువంటి కేజ్రీవాల్ 4089 ఓట్ల తేడాతో మరి పర్వేజ్ సింగ్ వర్మ మరి కేజ్రీవాల్ మీద మెజార్టీ సాధించి విజయం సాధించినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం చూసినట్లయితే బీజేపీ అనేది ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి అహర్నిశల కష్టపడి మంచి క్యాంపెయినింగ్ చేసి మరి ఆ యొక్క బీజేపీ కమలం పార్టీ ఢిల్లీ పీఠాన్ని ఎట్టకేలకు అధిరోహించింది. ఎందుకంటే ఢిల్లీని సాధించింది. ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి అపవాదం ఏంటంటే ఎంట గెలిచి రచ్చ గెలవాలి, కానీ వాళ్ళ అక్కడ కేంద్రంలో ఉన్నాయి. మరి ఢిల్లీలో ఓడిపోయి ఎక్కడెక్కడో గెలుస్తున్నటువంటి బీజేపీ దేశం మొత్తం కైవసం చేసుకుంటుంది, కానీ ఢిల్లీని గెలవలేదని చెప్పేసి అపవాదు ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి అపవాదుని తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. సంచలనాత్మకమైనటువంటి రిజల్ట్ సాధించింది. ఇక్కడ బీజేపీ 46 వచ్చింది. తర్వాత ఆ పార్టీకి 24 అంటే 24 సీట్లు సాధించింది. మరి ఒక్కసాట కూడా తన యొక్క ప్రభావాన్ని చూపించలేదు. కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని చెప్పొచ్చు. ఇక్కడ మనం బీజేపీలో మరి ఇక్కడ చూసినట్టయితే పర్వేజ్ సింగ్ వర్మ మరి కేజ్రీవాల్ మీద గెలవడం జరిగింది. ముఖ్యమంత్రి బరిలో కూడా అతను ఉన్నారని తెలుస్తుంది. అమిత్ షాని అంటే కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాని కూడా కలిసి ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ ఢిల్లీ సచివాలయాన్ని వెంటనే సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కానీ ఏదైనా సరే తీయొద్దని చెప్పేసి మరి ఆర్డర్స్ అందిని. ఎందుకంటే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఇప్పటికే 27 ఇయర్స్ అంటే 27 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేశారు బీజేపీ కర్ణనాథులు మొత్తం. ఎట్టకేలకు అనుకున్నటువంటి కళ నెరవేరినట్టుగా సంచలనాత్మకమైనటువంటి మెజారిటీని ఢిల్లీ ప్రజలు బీజేపీకి కట్టబెట్టారు. ఎందుకంటే మరి ఇక్కడ కేజ్రీవాల్కి నమ్ముకున్నటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఆడ 20 లక్షల మంది ఉంటారు. వాళ్ళంతా కూడా బీజేపీ వైపే మొగ్గు చూపారు, బీజేపీనే విన్ చేశారు. ఎందుకంటే బీజేపీ మీద పూర్తి విశ్వాసం ఉంది. అక్కడ ఓట్లు గెలిచేటటువంటి విధానంలో మరి బీజేపీ మరి ముందడుగులు వేసింది. వాళ్ళకి చాకచక్యంగా మరి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించేటువంటి స్పీచ్లు కావచ్చు, నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి క్రేజ్ మరి అక్కడ గెలిపించిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతోంది. ఢిల్లీ పీఠానికి మరి సీఎం ఎవరు ఏంటనేది మరికొద్ది గంటల్లో కావచ్చు, కొద్ది రోజులుగాను కావచ్చు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జై హింద్. వార్తలు సమాప్తం.